దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు నా జీవితంలో చేసిన మేలులకు గాను దేవుడికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు సువార్త పఠనం ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో మహాజన సమూహమును యేసు యొద్దకు వచ్చెను. కానీ వారు భుజించుటకు ఏమీ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 రోజుల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీ లేదు, అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరముగా నుండి వచ్చిరి అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరికి సంతృప్తి పరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా, 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతటా యేసు ఆ జన సమూహమును అచట కూర్చొండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిరి. పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవనెక్కి శిష్యులతో దల్మానుత ప్రాంతమునకు వెళ్ళెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, ఒక మాట ఏంటంటే, దేవుడి ఇక్కడ ప్రభు దగ్గరికి వారు వచ్చి 3 దినములైనది. వారికి తెలియదా ఒక రోజు తినకోకుంటే మనం నీరసపడిపోతాము, 2వ రోజు తినకోకుంటే మనము నీరసపడిపోతాము అని వారికి తెలియదా? కానీ వారు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళలేదండి. దేవుడు అక్కడ యేసు ప్రభు చెప్పే ఆ యొక్క వాక్యాల మాటలు వారికి ఎంతో ఊరటనిస్తున్నాయి. భోజనం లేకపోయినను, నీరు లేకపోయినను ఆ యొక్క దేవుడు చెప్పే మాటలు వారి హృదయాలకు ఎంతో సంతోషంగా ఉన్నాయి. అందుకే ఒక మాట అంటారు, మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు అనేసి. ఈరోజు మనము దేవుడి కృపను బట్టి ఒక మాట 3 పూట్ల భుజిస్తున్నాము. అసలు తినకోకుండా ఉండలేము. టిఫిన్ మానేస్తే స్నాక్స్, లేదా స్నాక్స్ మానేస్తే రైస్, ఏదో ఒకటి సంథింగ్ మనం తింటూనే ఉన్నాం. మన శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నాయండి, మన హృదయంలో ఎన్ని తలంపులు ఉన్నాయండి. ఈరోజు మనము 3 పూట్ల భుజిస్తున్నా సంతోషంగా ఉన్నామా? ఎటువంటి రోగాలు, వ్యాధులు లేకుండా బాగున్నామా? ఒకసారి మీ హృదయాన్ని అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఒకసారి మీతో మాట్లాడండి. నేను ఈరోజు 3 పూట్ల తిన్నాను, సంతోషంగా ఉన్నాను, హాయిగా నిద్రపోతున్నాను అని ఉందా? బహుశా అలా ఉంటే దేవుడికి కృతజ్ఞతలు, దేవుడికి మహిమ కలుగునుగాక. 3 పూట్ల తిన్నా, నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. తినలేకపోతే ఆ బాధలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ బాధల నుంచి విముక్తి పడాలంటే ఏంటి? సంపూర్ణంగా చాలామంది దగ్గర ధనము, ఐశ్వర్యం ఉన్న సంపూర్ణంగా కడుపు నిండుతూ 3 పూట్ల తినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఏ రోగం వస్తుందనో రోగాలతోనో చాలామంది ఉన్నారు. ఇక్కడ అందువలన నాకు జాలి కలుగుతున్నది అని అంటాడనమాట ప్రభు. మనల్ని చూసి ఆయనకి జాలి కలుగుతున్నది.
నిజంగా ప్రభువుకు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మనల్ని చూస్తే జాలే కలుగుతుంది. ఎందుకంటే మన మనసులో, మన హృదయంలో, మన తలంపులలో ఏముందో ఆయనకు తెలుసు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు. జాలి కలిగిన దేవుడు కాబట్టి మన దేవుడు నీ పైన నిరంతరము జాలి చూపిస్తాడండి. మన కడుపు నింపాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. మన ఆత్మ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే నువ్వు సంతోషంగా ఉండాలి, నీ జీవితం సంతోషంగా ఉండాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఈ రోజు రేపు వెళ్ళిపోతాయండి, శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడి శాశ్వతం. నీ బాధల నుంచి, శ్రమల నుంచి విముక్తి కలగాలంటే ప్రభు ఒక్కడే మార్గం. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమైనాడు. దేవుడి సన్నిధి మనకు విలువైంది. ఆయన వాక్యము మనం భుజిస్తే మన కడుపు నిండుతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. మీరు దీవించబడుదురుగాక. ఆమేన్.